గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే నైట్ టెంట్ స్టే చేశాను అనమాట. సో పెట్రోల్ బంక్లో నీట్గా టెంట్ వేసుకుని స్టే చేశాను. ఇదిగోండి లోపలైతే చూడండి, నిన్న మనం కొనుక్కున్న టెంట్ ఎంత యూస్ఫుల్లో. సో గుడిసున్నోడికి ఎక్కడైనా సరే ఇల్లే అన్నట్టు టెంట్ అనమాట. గాయస్ మనమైతే ఇప్పుడు గాజువాక నుంచి ఎరాడ అయితే స్టార్ట్ అయిపోయానమాట. ఎరాడ బీచ్ నాకు అదొక వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అయితే నాకు అక్కడ ఉన్నాయి అనమాట. సో మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో గాజువాక నుంచి డైరెక్ట్గా ఎరాడకి మనమైతే బైక్ మీద వెళ్ళిపోతున్నాము. సో 16 కిలోమీటర్స్ అయితే మాత్రం డిస్టెన్స్ ఉంటుంది. మధ్యలో ఒక చిన్న ఘాటీ రోడ్డు ఉంటుంది. గాయస్ నాకైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఒక హోటల్లో ఆగనమాట. సో ఇక్కడైతే పన్నీర్ దోశ ఫేమస్ అన్నారు. సో నేనైతే పన్నీర్ దోశ తింటున్నాను. టేస్ట్ అయితే మాత్రం పర్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఈ టిఫిన్ చేసేసిన తర్వాత నేనైతే మాత్రం మళ్ళీ ఇంకా మన ఎరాడా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతాము. గాయస్ ఇదిగోండి మనమైతే ఘాటీ రోడ్ అయితే మాత్రము ఎక్కేసామన్నమాట. సో ఈ రోడ్ అయితే మాత్రము చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మామూలు ఘాటీ రోడ్స్ కన్నా ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఎరాడా ఘాటీ రోడ్ వచ్చేసి ఉంటే పూర్తిగా స్లైట్గా అప్ ఉంటుంది, లేదా పూర్తిగా డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రోడ్ అయితే మాత్రము. అంటే బాగా అప్ హిల్ డౌన్ హిల్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదిగోండి సిటీ వ్యూ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకైతే. సో మేమైతే అంటే మా మెమరబుల్ మూమెంట్స్ గురించి అయితే నేను మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు లైట్గా చిన్నవి చెప్తాను అనమాట. సో మేమైతే ఈ ఎరాడ బీచ్కి నేను ఫస్ట్ టైం రావటము, నేను ఎంఫామ్సీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడైతే ఈ ఎరాడ బీచ్కి అయితే వచ్చాను. అది కూడా నా క్లాస్మేట్స్ అండ్ నా జూనియర్స్తో అయితే వచ్చాను. బట్ ఆ జర్నీ ఆ మూమెంట్స్ మా మధ్యలో జరిగిన అంతా అయితే మాత్రం చాలా 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 బెస్ట్ అనమాట. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. సీనియర్ జూనియర్ బాండింగ్ అయితే క్రియేట్ చేసుకున్నాము. మనమైతే ఇప్పుడు కొండపైకి అయితే వచ్చానమాట. హాయ్ చదువుతున్నారు బొడ్డోళ్ళు, హాయ్ హాయ్ హాయ్. మస్తు ఉంది కదా ఫీల్. అంటే వాళ్ళు కూడా కెమెరాకి ఇలా చూసి మనము హాయ్ చెప్తున్నారనమాట. సో మంచి ఫీల్ అయితే వచ్చింది. స్టార్టింగే ఒక చిన్నపిల్లలు మనకు హాయ్ చెప్తే మంచి జోష్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనము ఇదైతే మనం దాటేసుకుని ముందుకెళ్ళిపోతున్నాము. సో ఇదిగోండి జస్ట్ ఇంకొద్దిగా మనకి అయితే మాత్రము ఈ టాప్లో అనమాట మనకి డాల్ఫిన్ నోస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అదైతే మాత్రము లైట్ హౌస్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇదిగోండి నేను చెప్పాను కదా మనమైతే డౌన్ వెళ్ళిపోతామని. ఇదిగోండి డౌన్ అయితే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాము. చాలా స్లాంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా కిందకు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కర్వ్స్ మాత్రం కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎంత కర్వ్ ఉంది ఇక్కడ. ఇంతలోనే మళ్ళీ ఇంకో కర్వ్ వస్తుంది. సో అలా మనమైతే మాత్రము కిందకి దిగితేనే మనమైతే అందమైన బ్యూటిఫుల్ వ్యూ ఎరాడా బీచ్ అయితే మనం చూడగలుగుతాము. గాయస్ మనమైతే ఇదిగోండి ఊరి పొలిమేరలోకి వచ్చామన్నమాట. సో దేవుడి ప్రతిమ కనిపించిందంటే మనం ఊరిలోకి ఆల్మోస్ట్ ఎంటర్ అవుతున్నట్టే. సో ఇదిగోండి డౌన్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను చెప్పిన రోడ్ అయితే ఇదే అనమాట, బాగా డౌన్గా ఉంటుంది. ఇదిగోండి పొలిమేర దాటేసి మనం ఇప్పుడే ముఖద్వారం నుంచి మనం ఊరిలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఊరైతే చాలా బాగుంటుంది. బట్ రోడ్ అయితే మాత్రం చాలా సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. బస్సు ఒక్కటి కనుక వచ్చిందంటే ఆగిపోతాము. ఈ జర్నీలో నాకైతే మాత్రము ఒకప్పుడు అంటే నా ఓల్డ్ బుల్లెట్ అయితే గుర్తొచ్చింది. ఆ బైక్ అయితే మాత్రం లాగలేదు. బట్ నేనైతే ఆ కొండ మీద కూడా అలాగే నా ఓల్డ్ పాయింట్ బుల్లెట్ తోటి అయితే నేను క్లైంబ్ అయితే చేశాను. ఫైనల్గా మనమైతే వచ్చేసాము ద బ్యూటిఫుల్ ఎరాడా బీచ్. ఎరాడా బీచ్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన ప్రకృతి, నిశ్శబ్దమైన సముద్రం, అలలు చేసే ప్రకృతికరమైన సంగీతం, ఎత్తైన కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, కాలుష్యానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా సెలవులు గడపాలి అనుకునే ప్రతి ఒక్కరికి, విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే మంచి ప్రదేశం ఎరాడా బీచ్.
ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎరాడా బీచ్లో ఉన్న నా మెమరీస్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఎరాడా బీచ్కి మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, మేము మా జూనియర్స్ని అయితే మేము ఇన్వైట్ చేసామన్నమాట, మనం అవుటింగ్కి వెళ్దామని చెప్పేసి. సో అవుటింగ్ వచ్చినప్పుడు మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, కుకింగ్ స్టైల్ వచ్చేసి అంటే ఎవరో ఒకరిని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి ఒక మంచి ఐటమ్, ఫుడ్ ఐటమ్ కుక్ చేసుకుని తీసుకుని రమ్మని చెప్పేసి చెప్పాము. సో వాళ్ళందరూ కూడా అలాగా నీట్గా, అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటి నుంచి ఒకళ్ళ బిర్యానీ, ఒకళ్ళ చపాతీ, ఒకళ్ళ కర్రీస్ ఇలాగైతే నీట్గా అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారు. సో అలా తీసుకొచ్చిన తర్వాత మేమందరం వచ్చేసి ఒక ప్లేస్లో కూర్చొని నీట్గా భోజనం అయితే చేసామన్నమాట. భోజనం చేసిన తర్వాత మేమైతే ఇంకా డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడుకున్నాము. సో అవైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, నా మెమరీస్ని మీరు చూడొచ్చు. సరదాగా అలాగా బీచ్లో మేమైతే ఫొటోస్ అయితే దిగాము. తర్వాత చాలా ఫన్నీ యాక్టివిటీస్ అయితే చేసాము. అప్పట్లో ఇన్స్టాగ్రామ్లో బూమర్ ర్యాంగ్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మేము చేసాము. నీట్గా ఫొటోస్ కూడా దిగాము. బూమర్ ర్యాంగ్స్ అయితే మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్, ఫుల్గా చిల్ అయ్యాము. నేనైతే చాలా బూమర్ ర్యాంగ్స్ చేశాను, ఎంజాయ్ చేశాను. అండ్ ఈ మెమరీస్ అయితే మాత్రము మాకు లైఫ్ టైం మెమరీస్ అనమాట. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చినా కానీ మేము చిన్న చిరునవ్వు అయితే మాత్రం మా పెదాల మీద అయితే ఉంటుంది. చూసారా, బూమర్ ర్యాంగ్స్ అయితే ఎంత బాగా చేసుకున్నామో. బట్ ఇప్పుడైతే మాత్రం అవన్నీ తలుచుకుంటే మాకు కొన్నిసార్లు నవ్వు కూడా వస్తుంది. సో మా హ్యాపీనెస్, మా ఎంజాయ్మెంట్ మేమైతే ఇలా అయితే రికార్డ్ చేసుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాం మా జూనియర్స్ తోటి. సీనియర్ జూనియర్స్ బాండింగ్ అంటారు కదా, అదైతే మంచిగా అయితే మా మధ్యలో అయితే ఏర్పడింది. సో ఈ చిన్న ట్రిప్ వల్ల ఇంకా డ్యాన్సెస్ కూడా చేసాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అప్పుడైతే మాత్రము ఆ మెమరీస్ అన్నీ మేబీ ఇప్పుడు ఈ వీడియో కనుక చూస్తున్న నా ఫ్రెండ్స్ అందరూ గుర్తు తెచ్చుకుంటే మాత్రం నాకు ఒక్క పింక్ చేయండి చాలు. సో మన జర్నీ ఇక్కడ నుంచి అయితే మాత్రము స్టార్ట్ అయిపోయిందనమాట. సో నా మెమరీస్ అన్నీ అయితే మీరు చూశారు. చాలా చిన్నవే కావచ్చు మెమరీస్, బట్ అవైతే చాలా బాగుంటాయి అనమాట. సో ఇప్పుడైతే నేను మా అక్క దగ్గరికి స్టార్ట్ అవుతున్నమాట. బట్ ఈ రోడ్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంది, అంత ఫుల్ ఆఫ్ రోడింగ్ లాగా ఉంది. సో యాక్చువల్గా నేను వేరే రూట్లో కాకుండా, అంటే గాజువాక్ వైపు నుంచి వెళ్ళకుండా డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కి వెళ్ళే రోడ్డు ఈ రోడ్ అనమాట. సో ఈ రోడ్ అయితే నేను జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అండ్ మా అక్కతో ఉన్న మెమరీస్, సో నెక్స్ట్ రాబోయే వీడియోస్ వచ్చేసరికి మా అక్కతో ఉన్న మెమరీస్ అనమాట. సో అక్కడైతే నాకు మేనల్లుడు ఒకడు ఉన్నాడు, చిన్న పొడ్డోడు. సో వాడితో నేను మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాను. అండ్ ఒకప్పుడు మెమరీస్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా బాగుంటుంది. సో ఈ జర్నీ అయితే మనకి ఇంకా నెక్స్ట్ ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.